యెరూషలేము గాడిద పిల్లలు ఎక్కి యెరూషలేము ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేము ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారట, ఎవరిని దారి పొడుగుతా వారి వస్త్రాలు వేసి మరి ఖర్జూరపు మంటలు, చెప్పండి, ఖర్జూరపు మంటలు పట్టుకుని చేత పట్టుకుని ఏమండి ప్రభుని ఆరాధిస్తూ వచ్చారట. హోసన్నా హోసన్నా, రాజుగా వచ్చుచున్నటువంటి ఏమండి మరి యేసయ్యకు హోసన్నా 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 అని చెప్పి ఆయన్ని ఆరాధిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. కొన్ని వచనాలు మనం చదువుకుని ఈ రోజు వాక్యవాకంలో మనం కొనసాగుదాం. మరి కొన్ని వచనాలు మాత్రమే మనం చదువుకుని దేవుని వాక్యంలో మనం కొనసాగుదాం. జకరియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాలు. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకుని ప్రభు వాక్యంలో మనం ముందుకు సాగుదాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన నీతిపరుడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన నీతిపరుడు. హల్లెలూయా. రక్షణ గలవాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఏం పేరు పెట్టారు చూడండి. ఆయన నీతి గలవాడు, రక్షణ గలవాడు. అంటే ఏంటి? రక్షణనిచ్చేటువంటి దేవుడు. మీ రాజు నీతి కలిగిన దేవుడు, రక్షణ కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. రక్షణ గలవాడుగా మీ మధ్యలోనికి ఏమిటి గాడిద పిల్లలెక్కి తమ్మును తాను తగ్గించుకుని వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రాజు అనగానే ఈ మట్లాది వారం ముందుగా మనం ఆలోచిద్దాం. మట్లాది వారం అంటే ఒక విశేషత అని నేను ముందుగానే చెప్పాను. మట్లాది వారంలో ఉన్నటువంటి విశేషం ఏంటి అంటే, ముందు 3 సార్లు 4 సార్లు యేసు ప్రభు వారు యెరూషలేముకు వెళ్ళారు. 12 సంవత్సరాల వయసు తర్వాత చిన్నతనంలో ఆ 9వ రోజు యెరూషలేము మందిరంలో ప్రతిష్ఠ చేయడానికి యేసు ప్రభు వారిని తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయంలో కూర్చుని పెద్దవాళ్ళతో, జ్ఞానులతో, యాజకులతో, అక్కడ ఉన్న వారితో, పరిసయ్యులతో వాక్యం తర్కించినట్లుగా మనం చూస్తాం. తర్వాత కూడా పస్కా పండుగ వచ్చినప్పుడు 2-3 సార్లు యెరూషలేము ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. కానీ ఈసారి ఆయన ప్రవేశించేటువంటి ప్రవేశం ఉంది చూసారండి, ఇది వ్యత్యాసమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యుద్ధ భూమిలో ప్రవేశించడానికి వెళుతున్నటువంటి రాజు. ఏం చెప్పండి? యుద్ధ భూమిలోనికి ప్రవేశించడానికి వెళుతున్నటువంటి రాజు. ఇప్పుడు యుద్ధ భూమిలోనికి వెళుతున్నటువంటి ఒక రాజు ఉన్నారనుకోండి. లోకానుసారంగా మనం ఆలోచిద్దాం. యుద్ధ భూమికి వెళ్ళేటువంటి రాజు ఎలా ఉంటారు కదా? కవచాలు, చక్రాలు, కత్తులు, ఈటెలు, గేడెలు అన్ని కూడా యుద్ధాయుధములను వేసుకుని ధరించుకుని మంచి గుర్రం, యుద్ధములో ట్రైనింగ్ పొందినటువంటి గుర్రాన్ని ఎక్కి, హల్లెలూయా. లేదా పాతకాలం మన భారతదేశంలో అయితే ఏనుగుని ఎక్కి కదండి, హల్లెలూయా. లేదా గుర్రం, ఆ కాలంలో గుర్రాలే ఫేమస్ అన్నమాట. గుర్రాలను ఎక్కి ఏం చేస్తారు? ఒక పెద్ద సైన్యం తన వెనక పెట్టుకుని పెద్ద సైన్యం వేసుకుని ఏం చేస్తారు? యుద్ధ భూమిని ప్రవేశిస్తారు. కానీ ఈ రాజు చూడండి, టోటలీ ఆపోజిట్ అన్నమాట. ఏం చెప్పండి? ఈ రాజు యుద్ధ భూమికి వెళ్తున్నాడు. కానీ ఎలా వెళ్తున్నారో చూడండి. ఏ సైన్యం లేదు, ఏ కత్తులో, ఈకలో, లేకపోతే యుద్ధ కవచములో, లేకపోతే ఇంకేమీ లేవు. దీనుడై, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందండి? దీనుడై గాడిద పిల్లలెక్కి
మీ యొద్దకు వచ్చుచున్నాడు. వచ్చేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రాజాది రాజు. దేవునికి స్తోత్రం. మరి యుద్ధ భూమికి వెళ్ళేటువంటి రాజు ఎలా వెళ్తున్నారు? దీనుడై తను తాను తగ్గించుకుని ఏమండి యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి ఈ రాజు ఎలా వెళ్తున్నారంట? ఏ కవచాలు లేవు, ఏ సైన్యం లేదు, గుర్రం లేదు. ఏమండి ఒక గాడిదలంటే ఏమండి ఎలా చూస్తారు సమాజం చెప్పండి? చాలా తక్కువగా చూస్తారు, చిన్న చూపు చూస్తారు. ఎవరైనా సరిగ్గా ప్రవర్తించలేదు అనుకోండి, చెడు ప్రవర్తన కలిగారు అనుకోండి, ఏమంటారు? అరే గాడిది అంటారు. మనుషుల్ని గాడిది అని చెప్తారు. ఎందుకు చెప్పండి? మాట వినకుండా తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఏం చేస్తారు? పిల్లలు అలా చేసినప్పుడు అలా ఆ రకంగా మనం తిరుగుతూ ఉంటాం. గాడిదని చాలా తక్కువగా చూస్తాం. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది, తను తాను తగ్గించుకుని ఒక గాడిదనెక్కి మీ మధ్యలోనికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వస్తున్నాడు? అది ప్రశ్న. ఏమండి ఎందుకు వస్తున్నారు ఈ రాజు? తను తాను తగ్గించుకుని యెరూషలేములోకి ఎందుకు ప్రవేశిస్తున్నాడో 10వ వచనం కూడా మనం చదువుకుందాం. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను. రథములు అంటే ఏంటి? చారియట్స్ అంటాం. రథములు అంటే ఏంటి? ఏంటండి? దేనికి ఉపయోగిస్తారు? యుద్ధములో వాడినటువంటివి. రథాలకి యుద్ధం చేయడానికి వెళ్తారు రాజు, సైనికులు, సైన్యాధిపతులు. ఎఫ్రాయిములో రథములు లేకుండా నేను చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు చేయబోయే యుద్ధం వ్యత్యాసమైనది. భూరాజులందరూ కూడా ఏమిటి ఒకరినొకరు హతమార్చుకోవడానికి యుద్ధోపకరణములు సిద్ధపరచుకుని, రథములు సిద్ధపరచుకుని, గుర్రాలు సిద్ధపరచుకుని, కత్తులు లేకపోతే ఈటలు, యుద్ధ కవచాలు సిద్ధపరచుకుని ఏమిటి ఒకరినొకరు చంపుకొనడానికి వెళితే ఈయన యుద్ధమే లేకుండా చేయడానికి వెళ్తున్నాడట. ఎందుకు వెళ్తున్నారండి? ఎందుకు వెళ్తున్నారు? ఏ యుద్ధము లేకుండా. ఇక్కడ చెప్తున్నాడు, ఎఫ్రాయిములో ఇక మీద రథములు అవసరం లేదు, యెరూషలేములో ఇక మీద గుర్రాలు అవసరం లేదు. అవి లేకుండా చేయడానికి మీ రాజు మీ మధ్యలోనికి వస్తున్నాడు. దేవాది దేవునికి స్తోత్రం. రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతి గలవాడు అని వాక్యం చెప్తుందండి. దేవునికి స్తోత్రం. రక్షణ గలవాడు. ఎఫ్రాయిములో రథములు లేకుండా, ఏమండి యెరూషలేములో గుర్రములు లేకుండా. ఇంకా కిందికి చదువుదాం. యుద్ధపు విల్లులు లేకుండా పోవును. నీ రాజు హల్లెలూయా, నీ రాజు సమాధాన వార్త అన్య జనులకు తెలియచేయును. దేవునికి స్తోత్రం. ఇక మీదటే ఈయన రాజ్యంలో ఇక యుద్ధపు విల్లులు అవసరం ఉండదు. దేవుని రాజ్యంలో ఇక గుర్రాలు అవసరం ఉండదు, రథాలు అవసరం ఉండదు, యుద్ధోపకరణములు అవసరం ఉండవు. ఆయన రాజ్యం వచ్చిందనుకోండి, ఆయన రాజ్యం ఏర్పడి వచ్చిందనుకోండి, ఇవన్నీ అవసరమే ఉండదు. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి యెరూషలేము ప్రవేశించాడు. ఏమండి ఈ ప్రపంచంలో ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఏమండి ఈ లోకంలోనికి వచ్చారు. చాలా మంది అంటారు, ఏమండి నేను మొన్న కొన్ని యూట్యూబ్ లో కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు, ఏమండి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు కాదా, వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోపిడీ చేశారు. ప్రియమైనది విన్నారా? ఇది క్రైస్తవ్యానికి భిన్నము. అంటే ఏంటి? వ్యత్యాసం. ఈ ప్రభువు చూపించినటువంటి మార్గమును విడిచిపెట్టి వేరే ఏ మార్గాన్ని అనుసరించిన వారు క్రైస్తవులే కాదు. క్రైస్తవులంటే క్రీస్తుని కలిగిన వారు. మీకు ఒక విషయం తెలుసండి,
హిట్లర్ అంటే ఎవరితో పోలుస్తాం? ఎవరన్నా మూర్ఖుడు ఉన్నారు అనుకోండి, మూర్ఖుడు, అరే ఇది హిట్లర్ లా ఉన్నాడే అంటారు. అంటే ఏంటి? ఆ కాలంలో హిట్లర్ అనే ఒక రాజు ఉండేవాడు, చాలా క్రూరుడు. ఎన్నో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో యూదుల్ని చంపాడు. ఎన్నో దేశాన్ని ఏమిటి ప్రియమైన నాశనం చేశాడు, ప్రజల్ని చంపాడు. ఆయన ఏం చెప్పుకుంటాడో తెలుసా? నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటాడు. ఏం చెప్పండి? ఆయన ఏం చెప్పుకుంటాడు? క్రైస్తవుడు అని నేను చెప్పుకునేవాళ్ళు, నేను క్రైస్తవుడి అని చెప్పుకునేవాళ్ళు క్రైస్తవులు అయిపోతారా? యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. ఎలా స్థాపించడానికి వచ్చారంటే దీనుడై తనను తాను తగ్గించుకుని పరిచారం చేస్తూ, పరిచారం చేయించుకునడానికి కాదు. యోహాను సువార్తలో అంటాడండి, ఐ కేమ్ నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. అంటే ఏంటి? ఏమిటి? పరిచారం చేయించుకునడానికి నేను రాలేదయ్యా, పరిచారం చేయడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూరాజులందరూ కూడా పరిచారములు చేయించుకుంటారు. కానీ మన రాజు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ పరిచారం చేయడానికి, ఈ కేమ్ టు సర్వ్ us, మనకు పరిచారం చేయడానికి వచ్చినటువంటి రాజు ఆయన. మరి ఆయన ఎందుకు వచ్చారట? ఏమిటి? యుద్ధోపకరణములు అంటే ఏంటి? రథములు లేకుండా, గుర్రాలు లేకుండా, ఏమిటి? యుద్ధపు విలులు, యుద్ధపు ఆయుధాలు లేకుండా సమాధాన వార్తను ప్రకటించినట్లు, దేవుని రాజ్యం యొక్క ఏలుబడిని గురించి, దేవుని రాజ్యం గురించి ఏమిటి ప్రకటించడానికి, తన రాజ్యాన్ని సమాధానంతో కూడినటువంటి తన రాజ్యం, ఏమిటి ప్రేమతో కూడినటువంటి తన రాజ్యం, ఏమిటి ఆశీర్వాదములతో కూడినటువంటి రాజ్యం, ఏమిటి పాప క్షమాపణతో కూడినటువంటి తన రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు ఈ లోకంలో ఎందుకు వచ్చారు? తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. మరి తన రాజ్యమును స్థాపించిన ఏం చేసినా కూడా ఆయన రాజ్యమును స్థాపించడానికి కోసమే వచ్చారు. మరి ఆయన ఏమేమి పని చేశాడు చెప్పండి? గుడ్డి వారికి చూపునిచ్చాడు, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచాడు, పాపములో ఉన్న వారిని విడిపించాడు, పాపము నుండి విడిపించాడు, పాపాన్ని క్షమించాడు, పాపాత్ములను మార్చాడు. ఇప్పుడు జక్కై, ఇంతకు ముందు డబ్బు కోసం బ్రతికిన జక్కై ఏమిటి? నీతి కోసం, పరిశుద్ధత కోసం, ఏమిటి దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం బ్రతికేలాగా ఆయన జీవితాన్ని మార్చేశాడు. ఇంతకు ముందు డబ్బుల కోసం మనుషుల్ని మోసం చేసిన జక్కై యొక్క జీవితాన్ని ఏమిటి మార్చేసినటువంటి యేసయ్య. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. అలాగే ఏమిటి? ఇంకా ఎన్నెన్నో కుష్టి వ్యాధి కలిగిన వారికి స్వస్థతనిచ్చాడు. ఏమిటి? మరి చనిపోయిన లాజరుని లేవనెత్తాడు. మరి ఇది దేవుని యొక్క కార్యం, దేవుని రాజ్యంలో ఉండేటువంటి కార్యం. సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చాడు. ఏమిటి? ఆయన పేరట వేడుకున్న వారికి, ఆయన ఆశ్రయించిన వారికి విడుదలనిచ్చాడు. దెయ్యముల చేత పీడించబడుచున్న వారికి విడుదలనిచ్చాడు. ఇది ఆయన రాజ్యం, ఇది ఆయన రాజ్యం. సమాధానము, నెమ్మది, సంతోషము లేకుండా బాధపడేటువంటి వారికి విడుదలనివ్వడానికి వచ్చినటువంటి ఆయన రాజ్యం. అందుకనే ఆయన అలాంటి పనులు చేశాడు. ఎలాంటి పనులు? సమాధానంతో కూడినటువంటి కార్యములు, ఆశీర్వదించేటువంటి కార్యములు, వ్యాధిగ్రస్తులు స్వస్థత పరిచేటువంటి కార్యములు, సాతాను యొక్క క్రియలను లయపరిచేటువంటి కార్యములు, ఏమిటి? అద్భుతాలు, జనానికి మేలు కలిగించేటువంటి కార్యములను చేసి అంతటితో ఆపేశాడా? మనందరి పాపముల నిమిత్తం, ఏ పాపమైతే మనల్ని నాశనానికి దారి తీస్తుందో, ఏ పాపములైతే మనలో ఉండి మనలను అపవిత్రులుగా మార్చేశాయో, ఏ పాపమైతే మనల్ని దేవుని నుండి వేరుపరిచాయో, ఏ పాపమైతే మనల్ని నరకానికి ఈడ్చుకుపోతున్నాయో, ఆ పాపమును కొట్టివేయునట్లు, ఆ పాపము నుండి మనల్ని విడిపించున్నట్లు, పాపాత్ములైన మనలను నీతిమంతులుగా మార్చున్నట్లు,
పాపముతో నిండిన మన జీవితములను ఏమండి పరిశుద్ధులుగా, మనల్ని పరిశుద్ధ జనముగా మనల్ని రూపించినట్లుగా ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి, ఆయన ప్రాణాన్ని అర్పించడానికి, మన పాపం యొక్క శిక్ష యావత్తును తన మీద వేసుకుని మనల్ని విడిపించినట్లు, మనల్ని పరిశుద్ధపరచినట్లు, మనలను నీతిమంతులుగా మార్చినట్లు ఆయన రక్తాన్ని కార్చి ప్రాణమునిచ్చాడు. అంతేకాదు ఏమండి ప్రభు చెప్పారు యోహాను సువార్తలో, ఏమండి అనేకుల కొరకు నా ప్రాణాన్ని ఇవ్వడమే కాదు, నా ప్రాణాన్ని ఇచ్చి నేను మళ్ళా తీసుకుంటాను. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారం, ఇది దేవుని వలన నేను పొందుకున్నటువంటి అధికారం. నా ప్రాణం ఇవ్వడమే కాదు, నా ప్రాణాన్ని నేను మళ్ళా తీసుకుంటానని ప్రభు చెప్పారు. మనందరి కోసం, లోక పాపముల కోసం, లోక పాపములను మోసుకుని పోయేటువంటి గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చి ఏమిటి తన ప్రాణాన్ని అర్పించడమే కాదు, మరణమును, మూడవ దినమున మరణమును గెలిచి తిరిగి తెచ్చి సజీవుడై మన కోసం మరలా రాబోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాజ్యమును స్థాపించడానికి వస్తున్నారు. ప్రియమైనలారా, యెరూషలేములో ప్రవేశించినటువంటి రోజు ఆయన వచ్చి మొట్టమొదటి ప్రసంగం ఏం చేశాడో తెలుసా? మొట్టమొదటి ప్రసంగం ఏం చేశాడో తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యం వచ్చేసిందయ్యా, మీరందరూ మారు మనసు పొందండి. ఇదే ఆయన మొదటి ప్రసంగం. అంటే ఏంటి? దేవుని రాజ్యంలో ఉన్నట్లుగా భూలోకంలో కూడా జరుగునట్లు ఆయన చేయడానికి వచ్చినటువంటి రాజాది రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప రోజు చూడండి. యెరూషలేమును ప్రవేశించినటువంటి రోజు ఈ రోజు. మరి ప్రియమైన తను తాను అర్పించుకోవడానికి, మరి లోక పాపమును మోసుకుని పోయి ఏమని ఈ లోక పాపముల యొక్క శిక్ష యావత్తు తన మీద వేసుకునడానికి, తను తాను అర్పించుకోవడానికి, బలియాగముగా తను తాను అర్పించుకోవడానికి యెరూషలేములో ప్రవేశించినటువంటి రోజు. అందరూ అనుకుంటారు, యూదులు ఎదురు చూశారు ఆ రోజుల్లో. ఏమండి మరి ప్రవక్తలందరూ కూడా ప్రవచనం చెప్పారు రాబోయే మెస్సయ్య గురించి, రాబోయేటువంటి రాజు. ఏమిటి ఇప్పుడు ఇందాక మనం చదివాం కదా, జకరయ్య అంటే ఒక ప్రవక్త. ఆయన ప్రభు పుట్టక మునిపే కొన్ని సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనం ఆయన చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవచించాడు, దావీదు ప్రవచనం చెప్పారు. ఏమిటి రాజు వస్తాడు. ఆయన ఏమిటి మోషే చెప్పాడండి. ఈ సౌలు, దావీదు, ఈ రాజులు, ఇశ్రాయేలుకి రాజులు రాక మునిపే మోషే ప్రవచనం చెప్పాడు రాబోయేటువంటి రాజుల గురించి, విడిపించేటువంటి రాజుల గురించి. ఈ ప్రవచనాలన్నీ చదివినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజు కోసం ఎదురు చూస్తున్నారు. వారి దృష్టిలో రాజు అంటే ఎవరంటే ఈ యూదా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి దృష్టిలో రాజు అంటే ఎవరు అనుకుంటున్నారంటే, అరే మమ్మల్ని ఈ రోమా సామ్రాజ్యం నుండి మమ్మల్ని విడిపించేవాడు, రోమా సామ్రాజ్యం మీద యుద్ధం చేసి మమ్మల్ని విడిపించేవాడు రాజు రాబోతున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. అందుకనే యేసయ్యని రాజుగా, మెస్సయ్యగా అంగీకరించలేకపోయారు. ఏమిటి తను తాను తగ్గించుకుని వచ్చేసరికి ఈయన రాజా అవుతాడు. రాజు అంటే మమ్మల్ని విడిపించేవాడు కదా. ఆ రోజుల్లో ఏమండి రోమా సామ్రాజ్యం ఇశ్రాయేలుని ఏలుతున్నటువంటి రోజులవి. అంటే మీకు అర్థం కావడానికి కోసం నేను చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎలాగైతే ఏలారో, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఎలా వారు సొంతం చేసుకున్నారో 200 సంవత్సరాలు, 1 సంవత్సరాలు మన దేశాన్ని ఏలారో, అలాగనే ఆ రోజులలో రోమా సామ్రాజ్యం ఏమండి ప్రపంచం అంతా కూడా చాలా వరకు రోమా సామ్రాజ్యం ఏలేటువంటి రోజులవి. ఈ రోమా సామ్రాజ్యం ఏం చేశారంటే ఇశ్రాయేల్ దేశాన్ని వారు సొంతం చేసుకున్నారు. ఇశ్రాయేల్ మీద యుద్ధం చేసి ఇశ్రాయేల్ మీద వారి పరిపాలన జరుగుతున్నట్లుగా వారు ఏమిటి వారి ఆ దేశాన్ని సొంతం చేసుకున్నటువంటి రోజు. ఇప్పుడు చాలా మంది మీరు అరే ఇశ్రాయేల్ దేశం ఏమిటి, ఇది మా దేశం, మాకు ఒక విమోచకుడు రాకపోతాడా, మోషే వచ్చినట్లు
ఆ రోజుల్లో ఐగుప్తుకి బానిసలుగా మేము ఉన్నప్పుడు మోషే ఎలాగైతే వచ్చి ఎవరిని మమ్మల్ని విడిపించుకుని తీసుకువెళ్ళాడో అలాగనే మాకు ఒక రాజు రాబోతున్నాడు. ప్రవక్తలు చెప్పారండి, వాళ్ళు అనుకుంటున్నారు. ప్రవక్తలు ప్రవచించారు. దేవుడు ముందుగానే చెప్పి పెట్టాడు, మనకు ఒక విమోచకుడు రాబోతున్నాడని, మనకు ఒక ఏమిటి రాజాది రాజు రాబోతున్నాడని, ఏమిటి మనల్ని విడిపించేటువంటి రాజు రాబోతున్నాడని. కనుక వారు ఎదురు చూచినటువంటి మెస్సయ్య ఎలా ఉంటారనుకుంటే ఒక గుర్రము నెక్కి ఏమిటి యుద్ధ ఆయుధములు యుద్ధ కవచములు వేసుకుని ఒక రాజుగా ఒక గొప్ప సైన్యమును ఏర్పరచుకుని తన కోసం ఒక గొప్ప సైన్యాన్ని ఏర్పరచుకుని రోమా సామ్రాజ్యం మీద యుద్ధం చేయడానికి వస్తానని వాళ్ళు ఎదురు చూస్తే ఈయన చేపలు పట్టే పనికారులను తీసుకుని శిష్యులుగా 12 మందిని ఎవరిని సైన్యం కాదు, చేపలు పట్టేటువంటి చదువు సంధ్య లేనటువంటి ఈ పనికారులను తీసుకుని శిష్యులని చెప్పుకుని ఏమిటి ఒక గాడిద నెక్కి యెరూషలేము ప్రవేశిస్తే రాజుగా అంగీకరిస్తారా? అనేక సమయంలో మనం కూడా అలాగనే కదా, ఏదో ఊహించుకుంటాం. కానీ దేవుడు మన ఊహల కంటేను మన తలంపుల కంటేను ఒక్కొక్కసారి భిన్నంగా కార్యములు చేసేటువంటి దేవుడు. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. ఈ వైపే మనకి విడుదల అనుకుంటాం, కానీ 10 వైపుల నుండి దేవుడు ద్వారములు తెరిచేటువంటి దేవుడు అయి ఉన్నాడు. కనుక మన ఆశ మనుషుల మీద కాదు, దేవుడి మీద పెట్టుకోవాలి. దేవుడు మనల్ని విడిపించే మన విమోచకుడు. హల్లెలూయా! మన విమోచకుడండి, మన విమోచకుడండి, మన రక్షకుడండి. ఈయన రక్షణ గలవాడుగా ఈయనను గాడిదెక్కి తను తాను తగ్గించుకుని యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు మీ రాజు. తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన రాజ్యం ఎలా స్థాపిస్తాడయ్యా? ప్రేమతోనూ సమాధానంతోనూ నీతితోనూ ఏమిటి యుద్ధాలతో మనుషుల్ని గెలుచుకోవడం కాదండి, ఏమిటి హృదయాన్ని గెలుచుకునే రాజీన. ఏం చెప్పండి? హృదయాలను గెలుచుకునేటువంటి రోజు రాజాది ఈయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ప్రేమతోను ఏమిటి అందుకనే ఏమిటి యేసు ప్రభువు వారు ప్రార్థన నేర్పించినప్పుడు కూడా ఏమని ప్రార్థన నేర్పించారండి? పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధమైనది. ఏంటండి? నీ రాజ్యము ఈ భూరాజ్యం అంతా కూడా భూరాజులందరూ కూడా మోసగాళ్ళే, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరి ముందు ఒక మాట తర్వాత ఒక మాట ఉంటుంది, అది ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళు న్యాయం చేయలేరు. వాళ్ళు చేయాలనుకున్నా అందరికీ న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో మిగిలిపోతారు వాళ్ళు. కానీ ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజాదిరాజు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా! సత్యవంతుడు, రక్షణ గలవాడు, నీతి కలిగిన దేవుడు, న్యాయమును తీర్చే దేవుడు. హల్లెలూయా! 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 దేవుని ప్రియమైన తన రాజ్యమును స్థాపించడానికి యెరూషలేము ప్రవేశించినటువంటి రోజు. ఎలా స్థాపించబోతున్నాడు? తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా, తన చివరి పొట్టు రక్తము. అందరూ అనుకుంటారు ఇతరుల ప్రాణాలను తీసి ఏమిటి భూరాజులు ఏం చేస్తారు? వేరే అవతల వ్యక్తి యొక్క ప్రాణాలను తీసి వారి రాజ్యాన్ని ఏం చేస్తారు? అవునంటారా కాదంటారా? అవతల వ్యక్తుల్ని చంపి వీళ్ళు వెళ్ళి వాళ్ళ స్థానంలో కూర్చుంటారు భూరాజులు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? అవతల వ్యక్తికి ముఖానికి మసి పూసి మంచి వాళ్ళని కూడా చెడ్డవాళ్ళుగా చూపించి చెప్పిందే చెప్పి 10 సార్లు చెబితే అది నిజమైపోతున్నారు అన్నట్లుగా అవతల వ్యక్తిని కించపరిచి వీరు సింహాసనం ఎక్కాలనుకుంటారు. ఇది భూలోకంలో ఉన్నటువంటి పద్ధతి. కానీ మన రాజు ఏం చేశారో చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశారో చూడండి.
యెరూషలేమును తను తాను తగ్గించుకుని ఎవరి మనుషుల లోకమును గెలుచుకునడానికి తన ప్రజలను తప్పిపోయిన దూరమైపోయినటువంటి తన ప్రజలను మరలా తన దగ్గరకు చేర్చుకున్నట్లుగా ఎవరి మరలా వారి హృదయములను గెలుచుకున్నట్లుగా మరలా వారికి ప్రేమను చూపించినట్లుగా ఎవరి మనల్ని సృష్టించాడు కనుక మన పట్ల ప్రేమ కలిగి మనల్ని తన స్వరూపమందు సృష్టించాడు కనుక మనల్ని ప్రేమిస్తూ ఎవరి తప్పిపోయిన మనలను శిక్షకు పాత్రులమైన మనలను నరకానికి పాత్రులమైన మన కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రాణమును అర్పించి మన స్థానములో తాను పాపిగా వేలాడి మనల్ని తప్పించడానికి యెరూషలేము ప్రవేశించినటువంటి దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కనుక క్రైస్తవులకి ఎటువంటి ప్రియమైన దేవుని బిడ్డలు కూడా యేసయ్యని అనుసరించేటువంటి వారముగా యేసయ్యని అనుసరించేటువంటి వారముగా మనం కూడా ప్రియమైన ఇప్పుడు అంతా కూడా పాస్టర్ గారు చంపేశారని చెప్పి పాస్టర్ గారు చనిపోయినప్పుడు ఏమంటే చాలా మంది ఎన్నెన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటో తెలుసండి, మనం అన్యుల్లాగా పోరాడి మనం చేసేది ఏం లేదు. నిజమైన యేసయ్య ప్రేమ, కల్వారి శిలువలో చూపినటువంటి ప్రేమ, మరి ఆ పాస్టర్ గారు ఏమంటే ఏ సత్యం కోసం, యేసయ్య కోసం, యేసయ్య రాజ్యం కోసం ఎలాగైతే బలియాగం ఏమంటే చేయబడ్డారో అలాగనే ఆ యేసయ్యనైతే ఆయన ప్రకటించారో ఆ యేసయ్యని మనం ప్రకటించే వారమైతే యేసయ్య ఏం చేస్తారండి? యేసయ్య చేస్తారు. మొన్న బెంగళూరులో నన్ను కలవడానికి కొంతమంది వచ్చారు. ఒక పాస్టర్ గారు తనతో పాటు తన సంఘస్థులు ఒక 6 వచ్చారు. 6 వస్తే వారి చర్చికి నేను సుమారుగా 6 సంవత్సరాలు, అంటే కోవిడ్ ముందు నేను వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళాను. 6 సంవత్సరాలు అయిపోయింది కోవిడ్ ముందు. మళ్ళా రేపు మే నెల 8వ తేదీ ఒక మీటింగ్ కోసం పిలవడానికి వచ్చారనమాట. అయ్యా మా సేవ స్థాపించి 10 సంవత్సరాలు అయిపోయింది. ప్రారంభ రోజుల్లో మీరందరూ కూడా మాకు తోడుగా నిలబడ్డారు, మమ్మల్ని సపోర్ట్ చేశారు కనుక మీరందరూ వచ్చి మమ్మల్ని ఆస్వాదించాలని చెప్పి పిలవడానికి వచ్చారు. ఆయనతో పాటు ఇంకా 6 పిల్లల్ని యవనస్తులు తీసుకొచ్చారు. ఆ యవనస్తుల మధ్యలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. అంటే పెద్ద ఆయన అంటే ఒక సుమారుగా 40 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పుడు ఈ పిల్లల్ని నేను వచ్చినప్పుడు నేను చూడలేదు కదా, మరి మీ పేర్లు ఏంటి అని ఒక్కొక్కరిని అడుగుతున్నాను. ఎందుకంటే 6 సంవత్సరాలు అయిపోయింది. ఒక అబ్బాయి చెప్పాడు, అయ్యా మీరు వచ్చినప్పుడు నేను చిన్నపిల్లాడిని అయ్యా, మీరు మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు, మా చర్చిలో సేవకులకి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు, ఆదివారం కూడా వాక్యం చెప్పారు, మీరు నాకు ప్రార్థన చేశారు, నేను చిన్నపిల్లాడిని అయ్యా, ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను కనుక మీరు నన్ను గుర్తుపట్టలేదు. చాలా సంతోషం. తర్వాత ఇంకొక అబ్బాయి, అయ్యా నేను వచ్చి 1 సంవత్సరం అయింది. ఇంకొక అబ్బాయి 2 సంవత్సరాలు. అలా ఒక్కొక్కరు వాళ్ళ సాక్ష్యం చెప్పుకున్నారు. తర్వాత చివరిగా ఈ పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయన చిన్నపిల్లల్ని అడిగినట్టుగా ఆయన అడిగితే బాగోదు కదా అని చెప్పేసి మన పాస్టర్ గారు వైపు చూసి, అయ్యా బ్రదర్ ఎప్పుడు రక్షణ పొందారు, నేను చూసినట్టు నాకు గుర్తులేదు. ఆయన ఏమన్నారో తెలుసా? పాస్టర్ గారు ఈయన ఎవరో తెలుసా? 3 సంవత్సరాల క్రితం నేను జైల్లో 3 రాత్రులు గడిపాను కదా, మీకు గుర్తుందా? మీరు లెటర్ అంతా రాసి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మాట్లాడారు, మీకు గుర్తుందండి? అవును పాస్టర్ గారు, నేను అప్పుడు జైలుకి వెళ్ళడానికి కారణం ఈయనే. ఎలాగా? అప్పుడు నేను జైలుకి వెళ్ళడానికి కారణం ఈయనే. ఈయన ఫారెస్ట్ ఆఫీసర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్. ఈయన అంటే మంచి ఉద్యోగం, మంచి ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఫారెస్ట్ ఆఫీసర్. అప్పుడు ఈయన అక్కడ ఒక టెంపుల్లో, ఎల్లమ్మ అనే ఒక టెంపుల్లో ప్రధాన పూజారిగా పనిచేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన నా మీద కంప్లైంట్ ఇవ్వడం వల్లనే నన్ను 3 రోజులు జైల్లో పెట్టారు. అవునా అన్నా. తర్వాత ఆయన సాక్ష్యం చెప్పారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? పాస్టర్ గారు కారు తోలుతున్నాడు. ఎక్కడికి సేవకు వెళ్ళాలన్నా ఉద్యోగంలో లీవ్ పెట్టుకుని పాస్టర్ గారు డ్రైవర్ గా నేను తీసుకెళ్తాను పాస్టర్ గారు.
మంచి ఉద్యోగం, మంచి జీతం. కానీ యేసయ్య తన హృదయాన్ని చూడండి. ఇంకొకటి మనం ఏం చేస్తాం, ఈ శత్రువుగా చూస్తాం. సాధారణంగా లోకరీతిగా మనం ఏం చేస్తాం, శత్రువుగా చూస్తాం ఆయన కదా. నన్ను జైల్లో పెట్టించారు, కొంతమంది ప్రార్థన చేసి ఈయన చనిపోవాలి, ప్రభా నువ్వు న్యాయం తీర్చాలి, నువ్వు తీర్పు చేయాలి. మన దేవుడు కోపంతోనో కట్టంతోనో లోకాన్ని గెలవడానికి రాలేదండి. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఆయన ఏమిటి, ఎఫ్రాయిములో రథములు లేకపోవును, యెరూషలేములో గుర్రములు లేకపోవును. ఆయన వాట్ యు సే, రివెంజ్ అంటే ఏమంటాం, పగ, ప్రతీకారం తీర్చుకునడానికి, లేదా అవతల వ్యక్తిని నాశనం చేసి నన్ను గొప్ప చేసుకునడానికి, మనల్ని గొప్ప చేయడానికి, ఈయన శిక్ష జైల్లో పడేసావు కదా, ఇదిగో నువ్వు, నీకు దేవుని తీర్పు నీ ఇంట్లోకి వస్తుంది, నీకు హార్ట్ అటాక్ వస్తుంది, నువ్వు చచ్చిపోతావు. మన దేవుడు అలాంటి దేవుడు కాదండి. మేకులతో ఆయన శిలువ మీద కొడుతుంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక. మేకులు గుంచిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాడని. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఆయన శిలువ వేయడానికి కారకులయ్యారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుడు ప్రియమైన లోకరీతిగా వెళ్ళేటువంటి దేవుడు కానే కాడు. నేను అడిగాను, ఏంటయ్యా మీ సాక్ష్యం ఏంటి అంటే, ఆయన జీవితంలో ఆయన కలిగినటువంటి కొన్ని వ్యాధి పరిస్థితుల వలన మరి యేసయ్యని గురించి సువార్త విని, మరి ఒక సాధారణమైన మీ మనలాగే పాస్టర్ గారు కాదండి, సాధారణమైన ఒక విశ్వాసి యేసయ్యని గురించి చెప్తే ఆయనకి విశ్వాసం కలిగి ఆ సిస్టర్ గారితో ఇంటికి తీసి పిలిపించుకుని ప్రార్థన చేస్తే ఆయనకు అద్భుతం జరిగిందంట. చర్చిలో ఉన్న వాక్యం ఏం చెప్తుందో తెలుసా, సువార్తను ఎవరైతే మోసుకువెళ్తారో, సువార్తను మోసుకువెళ్ళేటువంటి ప్రజల ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఏం చెప్పండి, మీరు సువార్త చెప్పండి. ఏం సువార్త? వేరొక సువార్త కాదు, యేసయ్యను గురించినటువంటి సువార్త. లోక ఆశలను గురించి సువార్త కాదు, యేసయ్య శిలువ మరణమును గురించినటువంటి సువార్త, యేసయ్య ప్రేమను గురించినటువంటి సువార్త. సువార్తను ప్రకటించండి. మీరు సువార్త యేసయ్యను గురించి సువార్తను ప్రకటిస్తుంటే యేసయ్య అద్భుతాలు చేస్తాడు. ఆయనే దేవుడని ఆయనే రుజువు చేస్తాడు. ఇప్పుడు చూడండి, శత్రువుల్ని సహితం మిత్రులుగా మార్చే దేవుడు. ఎవరైతే కారకులయ్యారో జైలుకు వెళ్ళడానికి ఆయనే ఈరోజు సేవకి ఆయన సిద్ధపడుతున్నాడు. పాస్టర్ గారు వెనుక వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, సేవ చేయడానికి సిద్ధపడుతున్నాడు. వారి ఊరిలో ఒక సంఘం ఏర్పరచడానికి ఒక స్థలాన్ని, ఆయన ఇంటి స్థలంలోనే, ఇంటి పక్కన ఒక పెద్ద స్థలం ఖాళీగా ఉంటే ఆ స్థలంలో చర్చ్ కట్టి అక్కడ ఆ స్థలంలో ఆయన పాస్టర్ గా నియమించడానికి రెడీ అవుతున్నారు. యేసయ్య హృదయాన్ని మార్చేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయాన్ని గెలుచుకునడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. ఆ రకముగానే యెరూషలేములో మొదలైంది ఆ రోజు. ఏ రోజు? యెరూషలేములో 2000 సంవత్సరాల క్రితం యేసయ్య పుట్టుక ద్వారా స్టార్ట్ అయింది. యేసయ్య మరణము ద్వారా ప్రారంభమైంది. ఈ మండలాదివారం తన ప్రాణాన్ని అర్పించడానికి ప్రభు యెరూషలేము ప్రవేశించడం ద్వారా మొదలైనటువంటి కార్యం. అంతకుముందు క్రైస్తవులని వారు ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు చూడండి, ప్రపంచ వ్యాప్తముగా ప్రభుని ఆరాధించేటువంటి వారు ఉన్నారు. యుద్ధాలు చేసి క్రైస్తవులుగా మార్చాడు ఆయన? ఏం చెప్పండి? హృదయాన్ని, జీవితంలో పరిస్థితుల్ని యేసయ్యాని మొరపెట్టుకుంటే వారి కోసం దిగి వచ్చి
వారికి విడుదల, అపవాది కట్లను తెంచివేసి ఏమిటి? పోయిన వారం వాక్యం విన్నాం. యేసయ్య పుట్టి వచ్చింది ఎందుకు పుట్టి వచ్చాడు? మనిషి కుమారుడు ప్రత్యక్షమైంది ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అపవాది యొక్క క్రియలను లయపరచునట్లు. అపవాది అంటే ఎవరు? అపాయములు పుట్టించేవాడు సాతాను. వాడు అపాయములు పుట్టిస్తూ వస్తుంటే మరోవైపు యేసయ్యను పిలిచిన వారికి ఆ అపాయములను విడుదలను కలుగజేస్తూ, సాతాను యొక్క క్రియలను లయపరుస్తూ, సాతాను యొక్క బంధకములను విడగొడుతూ, ఏమిటి తనను ఆశ్రయించినటువంటి తన ప్రజలకు ఏమిటి రక్షణ, పాప క్షమాపణ, ఏమిటి నూతన మనస్సు. ఇందుకు ముందు పాపములో ఉన్నటువంటి జనం ఇప్పుడు పరిశుద్ధ జనముగా మార్చబడి నూతన మనస్సాక్షి. ఏమిటి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నూతన మనస్సాక్షి నుంచి యేసుని రక్తం. హల్లెలూయా. నూతన మనస్సాక్షి నుంచే యేసయ్య రక్తం. ఏమిటి? నూతన జీవమునిచ్చు యేసయ్య రక్తం. పాపము నుండి విడిపించు యేసయ్య రక్తం. పాపములను క్షమించు యేసయ్య రక్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రకారముగా తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి రాజు ఈయన. ఎలా వచ్చారంట? తన్ను తాను తగ్గించుకొని ఇలను గాడిద నెక్కియు రములతో ఇలను గాడిద నెక్కియు ప్రభు వచ్చుచుండే, బలుడగుని ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. హల్లెలూయా. ఈ రాజుకి సైనికులు ఎవరో తెలుసండి? ఇందాక మనం అనుకున్నాం, ఒక గాడిదని ఎక్కి చేపలు పట్టేటువంటి జాలల్ని తన శిష్యులుగా, తన సైన్యంగా తీసుకుని వెళ్తున్నాడు. వీళ్ళకి కూడా ప్రభు ఏ ఆయుధాలు ఇవ్వలేదు, ఏ కత్తులు ఇవ్వలేదు. తన ప్రేమను పంచిపెట్టాడు. ఆయన ప్రేమను రుచి చూసేసరికి అన్ని వదిలేసుకుని వెళ్ళిపోయారు. ఏం చెప్పండి? అరే ఇదంతా కూడా వ్యర్థమేనండి అనిపించింది వాళ్ళకి. అన్ని వదిలేసుకున్నారు. ఆ రాజుని వెంబడించడం మొదలు పెట్టేశారు. పేతురు అంటాడు, ప్రభు మిమ్మల్ని వెంబడించు నిమిత్తం మేము అన్ని వదులుకున్నాం ప్రభు. ఈ సాక్ష్యం మనం కలుగుతాం. ఈరోజు దేనికోసం మాట్లాడుతున్నాం? ఏమిటి? యేసయ్యని వెంబడించే వారే, యేసయ్యని ఆరాధించే వారే ఆయనకి సైన్యం అని. ఆయన సైన్యానికి ఎటువంటి ఏమిటి లోకరీతిగా యుద్ధోపకరణములు అవసరం లేదండి. ఏం చెప్పండి? ఎంతమంది ఉన్నారు ఇక్కడ యేసయ్య సైనికులు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు కదా? ఏంటి ఇలాగే ఎత్తుకున్నారు? ఇలా ఉండాలి. ఇదాన్ని కూడా అరకొర సరికాదు. అటు ఇటు లోకానికి ఉన్నాం, ఇటు దేవునికి కాదు. పూర్తిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనమేనండి ఆయన్ని ఆరాధించేటువంటి మనమే. మనం ఏ ప్రేమను చూసి మనం ఆకర్షించబడి ఆయన వెంబడించడం మొదలు పెట్టామో,
ఏ పాపము నుండి మనం విడుదల పొంది ఏమిటి పరిశుద్ధ జీవితం, ఆయన ఎలాగైతే పరిశుద్ధుడో మనం ఎలాగైతే పరిశుద్ధులుగా ఆయన ద్వారా ఆయన రక్తము ద్వారా మార్చబడ్డామో అలాగే మన ద్వారా లోకానికి ఆయన ప్రేమను బయలుపరచాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ద్వారా, మనలో ప్రతి ఒక్కరి ద్వారా మరి ప్రియమైన మనకి దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఏంటో తెలుసా? ఎటువంటి అధికారమో తెలుసా? లూకా సువార్త 10వ అధ్యాయం చదివి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివి చూడండి. కానీ శిష్యుల్ని ఇద్దరిద్దరుగా జత చేసి పంపిస్తున్నాడు. ఇశ్రాయేలు మధ్యలో ప్రతి గ్రామానికి మీరు వెళ్ళండి, ప్రతి ప్రజల మధ్యలోకి వెళ్ళండి, మీరు సువార్త ప్రకటించండి, దేవుని రాజ్యం సమీపించింది అని చెప్పి ప్రకటించండి. దేవుని రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం వచ్చింది, మారు మనసు పొందండి. ఇకనైనాను దేవుని రాజ్యానికి సంబంధులుగా మన మనస్సుని మార్చుకుని దేవుని వైపు మనం చూద్దాం అని ప్రకటించండి. ఎవరైతే బంధించబడ్డారో వాళ్ళని విడిపించాలి. ఏం చెప్పండి? ఎవరైతే బంధించబడ్డారో ఎవరు చెప్తున్నాడు? ఆయన వెంబడించేటువంటి వారు. 10వ అధ్యాయం లూకా సువార్త, ఒకసారి 10వ అధ్యాయం వైపు మనం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం వైపు తీయండి. 10వ అధ్యాయం 2వ వచనం నుండి. పంపమని ప్రార్థన చేయండి. సరే, మీరు పంపిస్తున్నాడు, ఎలా వెళ్ళాలి? కోత యజమాని అంటే దేవుణ్ణి ప్రార్థన చేయండి, ఇంకా పని వారిని పంపించాలి అని. సరే, ఇంకా ఇప్పుడు 8వ వచనం తొందరగా కిందకి వెళ్ళిపోదాం. తర్వాత ఇంటికి వెళ్ళి అధ్యాయం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. కిందకి వెళ్దాం. 8వ వచనం. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందు పెట్టిన వాటిని తినండి. అందులోనున్న రోగులను ఏంటండి? ఎవరికి ఇస్తున్నాడు ఈ అధికారం? ఎవరికి ఇస్తున్నాడు? చెప్పండి. శిష్యులకు. హల్లెలూయా, హల్లెలూయా. తాను చేసిందే కాదండి, సాతాను క్రియలను తాను లయపరచడమే కాదండి, వ్యాధుల్ని తీసుకొచ్చే సాతాన్ని బంధించడమే కాదు, తరిమి వేయడమే కాదు, ప్రజలు వ్యాధిగ్రస్తుల్ని స్వస్థత పరచడమే కాదు, గుడ్డి వారికి చూపుడివ్వడమే కాదు, తనని వెంబడించిన వారికి కూడా ఆజ్ఞనిస్తున్నాడు, అధికారం ఇచ్చి ఆజ్ఞనిస్తున్నాడు. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళేవారైతే ఇవన్నీ మీకు జరుగుతాయి. దుఃఖకరమైన విషయం ఏంటో తెలుసా? చర్చకు వస్తాం కానీ బయటకు వెళ్ళవండి ఏంటి? దానికి అర్థం ఏంటి? అయ్యా, రోజు పనికి వెళ్తున్నాను అయ్యా, ఇంట్లో కూర్చొని నేను చాలా కష్టపడతాను, మంచిదే. ఆ వెళ్ళడం గురించి ప్రభు మాట్లాడడం లేదు. నువ్వు వెళ్ళినప్పుడు నీవు కలిసే మనుషులకు యేసయ్యను గురించి, యేసయ్య రాజ్యమును గురించి నీకు చెప్పమని, యేసయ్యను గురించి, యేసయ్య రాజ్యమును గురించి ప్రకటించడానికి వెళ్ళమని ప్రభు చెప్తున్నాడు. ప్రకటిస్తే అక్కడున్న వ్యాధిగ్రస్తులు మీ ద్వారా స్వస్థత పొందుతారు. నేను మీకు చెప్పానో లేదోనండి, ఒక చన్నపట్నం అనేటువంటి ఒక ఊరిలో, చన్నపట్నం చాలా ఫేమస్. దేనికి ఫేమస్ అంటే టాయ్స్, వుడెన్ టాయ్స్, ఈ చెక్కలతో బొమ్మలు చేస్తారు. మన భారతదేశంలో చాలా ప్రసిద్ధి కలిగినటువంటి పట్టణం అది. ఆ ఊర్లో ఒక వేపనాయన, అక్కడ ఊర్లో ఆయన ఇంటి పక్కన ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే, వారం ప్రార్థన జరుగుతుంది. మన బెంగళూరులో మన చర్చ తరఫున అక్కడికి వెళ్తారు ప్రార్థన నడిపించడానికి ఆడవాళ్ళు. వెళ్ళి అక్కడ వారం
ప్రార్థన జరుపుతుంటే ఆయన ఏదో ఒక ఆటంకపరిచేవాడు, వ్యాపారాయన తిట్టుకునేవాడు, ఏమిటి అవమానించేవాడు. ఒకసారి అయితే ఊర్లో ప్రజలను పిలిచి వీరు మత మార్పులు చేస్తున్నారని గొడవ చేసేవాడు, గొడవ కూడా చేశాడు. కానీ ఒక రోజు ఆయన కూడా పెద్ద ధనవంతుడే కాదు. ఆయన జీవన ఆధారం ఏంటంటే ఆయన ఇంట్లో ఉన్న 2 ఆవులు అన్నమాట. ఆ ఆవు పాలు అమ్ముకుని తను బ్రతికేవాడు. అక్కడ చిన్న గుడి ఉంటే ఆ గుడిలో పూజారిగా పనిచేసుకుంటూ ఈ ఆవు పాలు అమ్ముకుని బ్రతుకుతూ ఉండేవాడు అనమాట. చిన్న ఊరు, చిన్న గ్రామం అది. మరి ఎటువంటి ఆదాయం, సరైన ఆదాయం కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక ఆవు చచ్చిపోయేటువంటి పరిస్థితి వస్తే డాక్టర్లు తీసుకొచ్చాడు, ఏమేమో ప్రయత్నం చేశాడు. కానీ చివరికి చాలా జబ్బు చేసేసి ఇంకా లెగడం లేదు, తిండి తినడం లేదు, కుడికి తాగడం లేదు, లెగడం లేదు. ఈ ఇంటి పక్కన ఉన్న ఆ చిన్న పిల్లాడు వచ్చి ఒక రోజు, అయ్యా మా యేసయ్య పేరిట ప్రార్థన చేస్తాం, మీ ఆవుకు బాగా అవుతుంది, ప్రార్థన చేయమంటావా అని అడిగారు. ఏంటండి? యేసయ్య పేరిట ప్రార్థన చేయమంటారా, మీ ఆవుకు బాగా అవుతుంది. విశ్వాసం చూడండి అని ఆ చిన్నపిల్ల అడిగితే, ఈయన పాపం వేరే దిక్కు లేదు కదా, ఈయన నా మౌనంగా ఉన్నాడంట. ఆయన భార్య వచ్చి, అయ్యా మరి సరే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయండి అని చెప్పి ఆమె అడిగితే, ఏమిటి ఈయన గబగబ వెళ్ళి ఎవరైతే ఆమె ఇంటికి ప్రార్థన నడిపించడానికి వస్తారో ఆడవాళ్ళు ఉంటారు కదా, కొంతమంది సేవ చేసేటువంటి వాళ్ళు, మీలాగే స్త్రీలే వెళ్తారు ఊరికి, పాస్టర్ గారు వెళ్తారు. వెళ్ళి ఎవరైతే నమ్ముతారో వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిపించి వస్తూ ఉంటారు, సువార్త ప్రకటిస్తారు. అలాగే ఎవరైతే ఒక సిస్టర్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారో పేరుకి, ఆ సిస్టర్ కి ఫోన్ చేసి, సిస్టర్ మా ఇంటి పక్కన వ్యాపారం మీకు గుర్తుందా, గొడవ చేస్తూ ఉంటాడు, ఆయన ఇంట్లో ఆవుకు జబ్బు చేసింది, ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తాము అని అడిగాను, ఒప్పుకున్నారు. నేను ఆ ఆవు చెవులో ఈ ఫోన్ పెడతాను, మీరు ప్రార్థన చేయండి. అలాగా మనుషుల చేతిలో ఫోన్, మనుషుల చెవులో ఫోన్ పెట్టి ప్రార్థన చేయడం విన్నాం. చిన్నపిల్లల విశ్వాసం చూడండి. ఈ ఆవు చెవులో ఫోన్ పెడతాము, మీరు ప్రార్థన చేయండి. ఆ సిస్టర్ ప్రార్థన చేశారంట, 1 గంటలో లేచి నిలబడింది. గంటలో లేచి నిలబడింది ఆవు. వెళ్ళే వారికి ఈ వాగ్దానం ఏం చెప్పండి, ప్రభు ఏమైతే చేశారో ఆ కార్యములను చేయడానికి ప్రభు అధికారం ఇచ్చినటువంటి దేవుడు. ఆయన రాజ్యం స్థాపించడానికి రాజుగా వచ్చాడు. తను తగ్గించుకుని పరిచారము చేస్తూ, ప్రేమను చూపిస్తూ, ప్రేమను ప్రకటిస్తూ, ఎవరి తన రక్తమును కార్చి ప్రాణమును అర్పించి ఎవరి తన రాజ్యమును స్థాపించాడు. తనని వెంబడించే వారికి కూడా అదే పని అప్పచెప్పాడండి. మనం వెళ్ళేవారం అయితే మన ద్వారా ప్రభు ఈ కార్యము, ఎందుకంటే ఏ ఇంటికైతే మనం వెళ్తామో, ఎవరైతే మనల్ని చేర్చుకుంటారో, ఎవరైతే యేసయ్యను గురించినటువంటి మాటలు వింటారో, ఎవరైతే చేర్చుకుని స్వార్థ వింటారో, వారి ఇంట్లో ప్రభు తానే అపవాది క్రియలు కట్లు తెంచి వేస్తాడు. ఇది వాగ్దానం అండి. ఇది మనుషులు ఇచ్చిన వాగ్దానం కాదు, ఇది దేవాది దేవుడు స్వయంగా ఇచ్చినటువంటి వాగ్దానం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, వ్యాధిగ్రస్తులు మీరు వెళ్ళండి, వ్యాధిగ్రస్తులను మీరు స్వస్థత పరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏమండి, ఎటువంటి యుద్ధోపకరణములు అవసరము లేకుండానే తన ప్రేమ ద్వారా, తను కార్చినటువంటి రక్తము ద్వారా, తను చూపించినటువంటి కల్వారి శిలువలో చూపించినటువంటి ప్రేమ ద్వారా లోకాన్ని జయించుకోవడానికి వచ్చినటువంటి రాజు ఈయనండి. ఈయన సమాధానకర్త, కలవరములు పుట్టించే దేవుడు కాదండి ఈయన. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల్ని చూసి మోసపోకూడదు. మనుషుల్ని చూసి ఎవరో ఒక క్రైస్తవుడు ఎవరిలో మోసం చేశారని క్రైస్తవులందరూ ఇలా ఉంటారు, లేదా దేవుడు ఇలా ఉంటాడు, వారు నమ్ముకున్న దేవుడు ఇలా అంటాడు అని చెప్పి అనుకుంటారు. చాలా తప్పు. క్రీస్తు పోలికలు లేని వారు క్రైస్తవులే కాదు. ఏం చెప్పండి, క్రీస్తు పోలికలు లేనివాడు
జక్కయ్య నిన్న రాత్రి కూడా మనం గుర్తు చేసుకున్నాం ఇంటి కూటంలో. ఏమండి జక్కై ఇందుకు ముందు ఏమండి తన ఇష్టానుసారంగా తనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు, మోసం చేశాడు, డబ్బుని సంపాదించాడు. కానీ యేసయ్య ఎప్పుడైతే తన జీవితంలోనికి తన ఇంట్లోనికి వచ్చారో ఆయన లేచి నిలబడి సాక్ష్యం చెప్తున్నాడండి. ఇందుకు ముందు అయ్యా నేను చాలా మందిని మోసం చేశాను, ఎవరెవరైతే మోసం చేశారో వాళ్ళకి తిరిగి 4 ఇంతలు ఇచ్చేస్తాను. డబ్బు కోసం నేను జనాలను మోసం చేశాను, ఏ డబ్బు కోసం జనాన్ని మోసం చేశానో ఆ డబ్బునే తిరిగి నేను చెల్లించేస్తాను, 4 ఇంతలు తిరిగి చెల్లించేస్తాను. మిగిలిన సగం భాగం ఆస్తి పేదవారికి నేను పంచిపెట్టేస్తాను. మార్పు ఇక్కడ ఆస్తులు అమ్ముకోవడం గురించి కాదని జీవన విధానంలో కలిగినటువంటి మార్పు. డబ్బు కోసం బ్రతికిన మనిషి యేసయ్య కోసం బ్రతుకులాగా మార్చబడ్డాడు. డబ్బు కోసం ఏమైనా చేయడానికి వెనకాడని వ్యక్తి, మోసం చేయడానికైనా ఏమైనా చేయడానికైనా వెనకాడని వ్యక్తి యేసయ్య కోసం బ్రతుకులాగున పరిశుద్ధ జీవితం కలిగి ఉండలాగున యేసయ్యకు సాక్షి. యేసయ్య ఎలాగైతే పరిశుద్ధుడో, యేసయ్య ఎలాగైతే జీవితాన్ని మారుస్తున్నాడో అలాగనే యేసయ్య కోసం బ్రతకడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నట్లుగా ఇక్కడ కనిపిస్తున్నాడు. అటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి యేసయ్య. ఏం చెప్పండి, అందుకనే వాక్యం చెప్తుంది ఏమండి, నీతి గలవాడు రక్షణ గలవాడు. ఆ మాట చదవండి. 9వ వచనంలో ఉన్న నీ రాజు నీతిపరుడు. హల్లెలూయా. ఒకవైపు నీతి అంట, ఇంకొక వైపు ఒక చేతిలో ఆయన ఉన్న ఆయుధం చూడండి. ఒక చేతిలో ఏముంది? నీతి అనే ఆయుధం, ఇంకొక చేతిలో రక్షణ అనేటువంటి ఆయుధం. హల్లెలూయా. పాపము నుండి రక్షించి, పాపము నుండి విడిపించి తన నీతిని మన జీవితంలో కలిగించేటువంటి రాజు ఈయన. ఏం చెప్పండి, అందుకని యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితం మారిపోతుంది. ముందులాగా ఉండడానికి అవకాశం ఉండదు. నిజముగా రక్షణ అనుభవం కలిగిన వారు, నిజముగా మారు మనసు అనుభవం కలిగిన వారు ఇంతకు ముందులాగా బ్రతకరండి. ఏమండి, ఇంతకు ముందులాగా ఉండలేరండి. పాపం వెనుక లేదా లోకం వెనుక ఏమిటి పరిగెలందరూ యేసయ్య వెనుక పరిగెత్తుతారు. పాపం నుండి విడిపించబడ్డారు, పాపం నుండి విడుదల పొందుతారు, పరిశుద్ధ జీవితం. హల్లెలూయా. రక్షించబడి ఏమిటి యేసయ్యకు పోలిన వారుగా రోజుకి రూపించబడుతూ ఉంటారు. నీతియు రక్షణ గలవారుగా మీ మధ్యలో వచ్చుచున్నారు. మట్లు, ఇప్పుడు మట్లు ఎందుకు పెడతారు? బైబిల్ ఏం చెప్తుందంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం అనుకుంటాను 7వ అధ్యాయం. తొందరగా తీసి ఆ వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. 7వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాను. చూడండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలనంత గొప్ప జన సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములను ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని రక్షించబడిన వారు యొక్క గుర్తు ఖర్జూరపు మట్టలు. ఏం చెప్పండి, ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తు? రక్షణకు గుర్తు, జయానికి గుర్తు, విజయమునకు గుర్తు. పోయిన వారి వాక్యం యేసయ్య రక్తం మనకి జయమిచ్చును. దేని నుండి జయం? పాపము నుండి జయం. దేని నుండి జయం? సాతాను క్రియల నుండి జయం. దేని నుండి జయం? లోకపు కార్యముల నుండి జయం, మరణంపై జయం. హల్లెలూయా. యేసయ్య రక్తము ద్వారా
జయం పొందిన వారు ఆయన సన్నిధిలో నిలబడతారని పోయిన వారం వాక్యం చూసాం. ఈ వారం చూడండి, గొర్రె పిల్లలను బట్టి మాకు రక్షణ కలిగింది కనుక ఏమిటి ఆయనకి నిత్యము స్తోత్రములని ఖర్జూరపు మంటలు పట్టుకుని ఆయన్ని ఆరాధిస్తున్నారట. ఇది గుర్తు. దిస్ ఇస్ అ సైన్ ఆఫ్ విక్టరీ. ఏమిటి? జయ జీవితమునకు, రక్షణ జీవితమునకు గుర్తు. ఈ రాజు యేసయ్య యెరూషలేము గాడిదెక్కి ప్రవేశిస్తుంటే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఏమిటి ఖర్జూరు మంటలు పట్టుకుని వచ్చి అటు ఇటు రోడ్ అంతా నిలబడి ఏమిటి హోసన్నా హోసన్నా, దేవుని పేరుతో వచ్చేటువంటి రాజాది రాజునికి హోసన్నా హోసన్నా హోసన్నా. రక్షించడానికి, ఆ మాటకు అర్థమైంది, మమ్మలను రక్షించడానికి వచ్చిన రాజుకి మంటలు పట్టుకొని జయము స్తోత్రములు అని ఆరాధిస్తున్నారు. రేపు మనం కూడా పరలోకానికి వెళ్ళేటువంటి గుంపులో మనం ఉన్నామనుకోండి. ఏం చెప్పండి? నిన్న రాత్రి ఈ వాక్యం విన్నాం. ఇంటి కూటంలో నడుము కట్టుకొని దీపమును వెలుగుచుండనియుడి. ఎవరైతే మెలకువ కలిగి ఏమని తన యజమాని కోసం మెలకువ కలిగి ఎదురు చూస్తూ ఉంటారో, ఏ జాములో వస్తాడో తెలియదు, ఆయన కోసం ఎదురు చూస్తారు, వారితో వెళ్ళిపోతారు, ఆయనతో వెళ్ళిపోతారు. అక్కడ రెండు విధములైన మనుషుల గురించి నేను రాత్రి వాక్యం చూశాను. మంచి దాసులు, చెడ్డ దాసులు. మంచి దాసులు ఎవరంటారు? ఏమిటి? నడుము కట్టుకొని వారి దీపం రక్షణ మండుతూ ఏమిటి వారు మండుతూ ఇతరులకి వెలుగునిస్తూ వారి యజమానుడు ఎప్పుడు తిరిగి వస్తారని ఎదురు చూస్తూ ఈ కార్యములు చేస్తుంటారట. ఏం చేస్తుంటారు? మండుతూ అంటే ఏంటి? యేసయ్య కోసం మండుతూ, హల్లెలూయా, యేసయ్య గురించినటువంటి స్వార్థ ప్రకటిస్తూ ఆ వెలుగుని ఇతరులకి చూపిస్తూ వారి రాజు యొక్క రాకడ కోసం ఎదురు చూసేటువంటి వారు మంచి దాసులు. చెడ్డదాసులు ఉంటారు. ఈ చెడ్డదాసులు అంటే ఎవరు? అన్యులు కాదు. సంఘంలో ఉన్న బిడ్డలు, కొందరు బిడ్డల గురించి మాట్లాడారు ప్రభు. మీరు ఎవరయ్యా? రక్షణ పొందాము అనుకుని లోకం వెనుక పరిగెత్తుతూ ఉండేవారు. చర్చిలో సభ్యులే, చర్చిలో సభ్యత్వం కలిగిన వారే, యేసయ్యని నమ్ముకున్న వారే. రెండు గుంపులు, గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి అంట. యేసయ్య చెప్పారు, హల్లెలూయా, గొర్రెలు ఉంటాయంట. ప్రభు రాకడలో గొర్రెల్ని మేకల నుండి వేరుపరుస్తాడంట. ఇప్పుడు గొర్రెలు ఎవరు, మేకలు ఎవరు? ఎత్తబడేవారు గొర్రెలు, విడవబడేవారు మేకలు. ఈ గొర్రెలు ఏం చేస్తాయి? యేసయ్య కోసం మండుతూ ఆయన రాకడ కోసం ఎదురు చూసేటువంటివి. ఈ మేకలు ఏం చేస్తాయి? అదే యేసయ్యని నమ్ముకుని లోకం వెనుక పరిగెత్తేటువంటి వారు. ఈరోజు మన సాక్ష్యం ఏంటి? ఈ మట్ల ఆదివారం రోజు అందరం లేచి నిలబడతారు.